Hi friends, how are you? I hope you good and doing well. Okay. ఫ్రెండ్స్, ఈరోజు మనము అనుకున్నాం కదా, మనకు బర్నింగ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది లేని పేపరే ఉండదు మనకు తెలంగాణ పరంగా. ఏ ఎగ్జామ్ అడిగినా కూడా ఆంధ్ర మహాసభలు. ఇప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ టైంలో మన స్వాతంత్రం రావడం కోసం మనం ఏ విధంగానైతే ఒక ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించుకున్నామో, దాంట్లో మేధావులైనటువంటి గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, తిలక్ వీళ్ళంతా ఎట్లా ఉన్నారో మేధావులు ఉండి ఫైట్ చేశారో, అదేవిధంగా మనకి ఇక్కడ నిజాం పాలన ఉంది కాబట్టి మనం ఏం చేసినామంటే ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలను కానీ, ఈ అస్పృశ్యత, అంటరానితనం, వీటన్నిటిని నిర్మూలించడం కోసం, ప్రజల హక్కులను కాపాడడం కోసం ఇక్కడ మేధావులు స్థాపించుకున్నారు అన్నట్టు. ఇది అలా యొక్క అన్యాయాన్ని ఎదురించడం కోసం, అసమానతలను రూపుమాపడం కోసం ఈ ఆంధ్ర మహాసభలు ఫామ్ కావడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా అనేక మంది ఇక్కడ ఉన్న మేధావులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళు మీకు తెలుసు. ఇప్పుడు మనము సభలు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈజీగా నేను ఒక కోడ్ పెట్టాను మీకు. ఈ సభలలో మేజర్గా 11 సభలు జరిగినాయి. డైరెక్ట్గా 11టికి 11 మంది అధ్యక్షులు ఉంటారు. ఈ 12, 13లో ఏమవుతుందంటే 2 వర్గాలుగా ఏర్పడతాయి. 12లో 2 ప్రెసిడెంట్లు ఉంటారు, 13వ సభలో 2 ప్రెసిడెంట్లు ఉంటారు. సో వీళ్ళందరి ఆ సభలు ప్లేస్లు ఎక్కడ జరిగినాయి, ఆ సభలకు ప్రెసిడెంట్ ఎవరు, ఆ ఇయర్ ఎప్పుడు అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశంగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇవాళ చదువుతాం మనం కాంపిటీషన్ ఎగ్జామ్లో. ఇవన్నీ 11, 13, 26 ప్లస్ ఆ సంవత్సరాలు ఇవన్నీ మనకు ఒకటేసారి గుర్తురావు. సో ఇందులో నేను ఎన్నో మాటలు చదివి ఎక్స్పీరియన్స్ తోటి కన్ఫ్యూజింగ్ అయ్యి ఇట్లా మిస్ అవుతున్నాయి. దీనికని కోడ్ పెట్టినాం. మనం అన్నిటి కోడ్ పెట్టొద్దు, తర్వాత అన్నిటి కోడ్ పెడితే ఏముండదు, అంత గజినే అయిపోతుంది వ్యవస్థ. సో గుర్తుండదు. సో కొన్నిటికే మనం ఏదైతే మనం ఇబ్బంది పడతామో, ఎక్కడైతే మనకు బిట్ వస్తుందో, ప్లస్ లెంతీగా ఉండి కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉండి మనకు బిట్ చేయలేకపోతాము, అట్లాంటి వాటికి మనం పెట్టుకోవాలి. అన్నిటికి పెట్టదు కోడ్. మిగతా అన్నీ మనం కాన్సెప్షువల్గా చూసుకోవాలి, చదువుకోవాల్సింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో మనము ఫస్ట్ నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. వీడియో క్లియర్గా ఉందా? ఓకే, చూడండి. ఇయర్స్ 1930 ఫస్ట్ ఆంధ్ర మహాసభ, 1931 అవుతుంది, 31 అయ్యి సెకండ్ 31, మధ్యలో ఒక 2 ఇయర్స్ గ్యాప్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అంతే. 32, 33 ఏం కావు, గ్యాప్ ఉంటుంది. 34, 35, 36, 37 అవుతుంది కంటిన్యూ ఇక్కడ దాకా. మళ్ళీ 2 గ్యాప్ వస్తుంది, 2 ఇయర్స్. 40, 41, 42, 43, 44, 45, 46 ఈ ఇయర్లలో ఆంధ్ర మహాసభలు జరుగుతాయి. ఈ 1944 ఉంది కదా ఇక్కడ, ఈ 1944 కాడ మనకు 11వ ఆంధ్ర మహాసభ జరుగుతుంది. ఇక 45లో స్ప్లిట్ అయిందని చెప్పినా కదా, ఈ 44లోనే స్ప్లిట్ అయ్యి 45 నుంచి 2 వర్గాలుగా జరుగుతాయి అన్నట్టు. ఈ 45లో 2 ప్రెసిడెంట్స్ ఉంటారు, 46లో 2 ప్రెసిడెంట్ ఉంటారు. అట్లా మీరు గుర్తుపెట్టుకొని ఈ పైకి ఇక్కడ వచ్చిర్రనుకో, ఇగో ఈ కోడ్ నేను ఎలా ఉచ్చరిస్తానో అలా చూడండి. మీరు కూడా అలా విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఈ సూబు, పూమ, కోమం, మం, రామ, కోరా, మమ్రా, బజ, ఇది అధ్యక్షుల యొక్క కోడు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మొత్తం 13 సభలు జరిగినాయి, ఇందులో 15 మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. 11 దాకా స్ట్రైట్ ఫార్వర్డ్ పైన రాసిన 11 సూబు, పూమ, కోమం, మం, రామ, కోరా, అవి 11 అయినాయి అక్కడికి. ఆ 11కు 11 ప్రెసిడెంట్ అల్టిమేట్గా ఉంటారు. 1944 దాకా అవుతుంది 11 సభలు భువనగిరిది. ఈ 12, 13, 45, 46 అయినాయి చూడు, వాటికి ఈ మమ్రా, బజ అంటే ఈ 45లో ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉంటారు, 46లో 2 ఉంటారు. ఎందుకంటే 2 వర్గాలు విడిపోయినాయి కదా ఆంధ్ర మహాసభలు. సో అట్లా ఏ వర్గం ఆ వర్గానికి ఉంటుంది అన్నట్టు. ఓకే, మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి.
సూబు పూమా కోమం మం రామ కోరా మమ్రా బజ. ఈజీగా ఉంటుంది, ఏముండదు. ఇప్పుడు ఈ సు అంటే సురవరం ప్రతాపరెడ్డి ఉన్నాడు మొదటి సభకు. నీకు మొదటి సభ అనగానే మళ్ళీ కిందికి రావాలి. 1930లో అయింది. ఈ 1930కి ఈ సురవరం ప్రతాపరెడ్డికి లింక్ చేయాలి. ఓకే. బు అంటే బురుగుల రామకృష్ణారావు. పు అంటే పులిజాల మన వెంకట్రావు. మాడపాటి హనుమంతరావు. మా అంటే కొండా వెంకటరంగారెడ్డి. ఇంకో మమ్ అనేది ఇది ఎంత 4, 5, 6ది మమ్. 6వ దానికి మన మందుమూల నరసింహారావు. మళ్ళా 7వ దానికి మందుమూల రామచంద్రరావు అవుతుంది. తర్వాత రావి నారాయణ రెడ్డి రా అంటే. మళ్ళా తర్వాత మాదిరాజు వెంకటేశ్వరరావు, కొండా వెంకటరంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి. మళ్ళా సో మీరు ఏంటంటే ఇది మీకు చెప్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఫస్ట్ బుక్ ముంగట పెట్టుకొని మీరు చూస్తే ఈజీగా ఉంటుంది. బుక్ ముంగట పెట్టుకొని చూడండి. మీరు చూస్తే మీకు అప్పుడు ప్రెసిడెంట్స్ ఏందనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది మన ఇది అయిపోయాక నెక్స్ట్ ప్లేసెస్ యొక్క కోడ్. ఇది ప్లేసెస్. జోదే కసిషాని మచిద హైబు మకకక. వెరీ ఈజీ. నేను ఎలా అన్నాను అలా. జోదే కసిషాని మచిద హైబు మకకక. అయిపోయింది. ప్లేసెస్ కథం. ఒకటే కోడ్. జో అంటే జోగిపేట, దే అంటే దేవరకొండ, క అంటే ఖమ్మం, సి అంటే సిరిసిల్ల, షా అంటే షాద్నగర్, ని అంటే నిజామాబాదు, మా అంటే మల్కాపురం, చి అంటే చిలుకూరు, దా అంటే ధర్మారం, హై అంటే హైదరాబాదు, బు అంటే భువనగిరి. ఇక నెక్స్ట్ మళ్ళీ 2 స్ప్లిట్ అయినాయి కదా ఇక్కడ భువనగిరి తర్వాత. ఈ మణికొండ, ఖమ్మము, కక అంటే కరీంనగర్, కంది. ఇలా మీరు బుక్ ఫస్ట్ ముంగడ పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టిన కోడ్ మీకు ఒకటేసారి నేను చెప్తున్నప్పుడు వినండి. మీరు ఆ బుక్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అదే ఈ అధ్యక్షులు ఎవరు, ప్లేస్లు ఎవరు, ఈ ఇయర్లో ఇది క్లియర్గా అర్థమవుతుంది బుక్ ముంగడ పెట్టుకుంటే. నేను చెప్తుంటే ఇట్లనే ఏదో పద్యాలు చెప్పినట్టు ఉంటుంది వ్యవహారం, కానీ చాలా యూజ్ అవుద్ది మీకు 5, 6, 7, 8 అధ్యక్షులు ఆంధ్ర మహాసభలు అని ఇచ్చి వాటి మ్యాచ్ చేయమన్నా, వాటి ప్లేసులతో మ్యాచ్ చేయమన్నా, అధ్యక్షులతో మ్యాచ్ చేయమన్నా ఇక మీకు ఈ జీవితంలో మర్చిపోరు మీరు ఇట్లా కోడ్ పెట్టుకుంటే. వీటికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు నార్మల్గా చదివితే అసలు ఎన్ని ఏళ్ళు అయినా కూడా ఇది గుర్తుండదు. మీరు మళ్ళీ తెల్లారి మర్చిపోతారు. ఓ దావత్ పోయి రాగానే అంతా శూన్యం అయిపోతుంది వ్యవస్థ. సో ఇది ఇట్లా మీరు కోడ్ ప్రకారం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు కోడ్ అధ్యక్షులలో సూబు పూమా కోమం మం రామ కోరా మమ్రా బజ అని ఉంది కదా. ఇప్పుడు ఇది సురవరం ప్రతాపరెడ్డి. సు అంటే బు అంటే బురుగుల రామకృష్ణారావు, పువ్వాల పులిజాల వెంకటరామారావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, కొండా వెంకటరెడ్డి, మందముల రామచంద్రరావు. ఇట్లా వీళ్ళు చూసుకోండి అధ్యక్షులు, మీకు అర్థమైపోతుంది. మీరు ఈ మమ్ అని ఊకొస్తుంది కదా, అక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది కదా అని అనుకుంటే మనం ఒకటే సీరియల్గా పెట్టుకోవాలి. ఇక ఒక 4-5 మాటలు ఈ మమ్లు ఎవరు అనేది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ 6వది ఉంది సుబు పూమా కోమం. ఈ ఫస్ట్ వచ్చే సుబు పూమా అంటే ఇది మాడపాటి హనుమంతరావు. అది మనం ఈయన సీనియర్ కాబట్టి నేను 4వ దానికి అధ్యక్షుడు ఉంటాడు. ఎక్కువ అయిపోయింది. మళ్ళీ వచ్చింది కదా. 6వ దానికి ఉండే మమ్ ఏంటంటే మందమూల నరసింహారావు అని గుర్తుపెట్టుకోవాలి. 7వ దానికి వచ్చే మమ్రా అని ఉంటున్నాం కదా. మమ్ తర్వాత మందుమూల రామచంద్రరావు ఆయన 7వ దానికి. 9వ దానికి వచ్చేది మాదిరాజు రామకోటేశ్వరరావు. అయిపోయింది. ఇక్కడ ఈ లాస్ట్కి ఇక మమ్రా బజా ఉంది కదా. మమ్ అని మళ్ళీ ఆడేమంటామంటే అది మందుమూల నరసింహారావు.